హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పప్పాయ జ్యూస్ ప్రాసెస్. పప్పాయ ఆరెంజ్ రెండు కలిపి జ్యూస్ చేస్తున్నాను. ముందుగా పప్పాయని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది పక్కన సైడ్కి పెట్టేస్తున్నాను. పూర్తి పప్పాయతో చేయటం లేదు, హాఫ్ తీసుకుంటున్నాను. హాఫ్ కాయని అన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న విత్తనాలని అన్నిటినీ స్పూన్తో శుభ్రంగా తీసేసుకోవాలి. ఇంకా అన్ని సీడ్స్ని నేను శుభ్రంగా తీసేసుకుంటున్నాను. అన్ని సీడ్స్ని తీసేసుకున్నాము. పీల్ రిమూవ్ చేసుకుంటున్నా. పీల్ రిమూవ్ అన్నీ ఇదే ప్రాసెస్లో పీల్ రిమూవ్ని చేసేసుకోవాలి. పప్పాయ జ్యూస్ చాలా హెల్దీ కూడా. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆరెంజ్ పప్పాయ అన్ని పీల్ రిమూవ్ చేసుకున్నాము. సన్న పీసెస్లో కట్ చేసుకుందాం. హెల్త్కి కూడా చాలా మంచిది పప్పాయ జ్యూస్. అన్నీ సన్నగా కట్ చేసుకున్నాము. ఆరెంజెస్ టూ ఆరెంజెస్ తీసుకున్నా. అన్ని సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక పీల్ని శుభ్రంగా రిమూవ్ చేసుకొని దాంట్లో సీడ్స్ ఉంటాయి, అవి సపరేట్గా తీసేసుకోవాలి. సీడ్స్ని మొత్తము శుభ్రంగా ఒకటి, మరి అది ఉంటే చేదు వచ్చేస్తుంది. మొత్తం పీల్ని కూడా రిమూవ్ చేసుకుంటున్నాను. పీల్ని రిమూవ్ చేసుకున్నాము. సీడ్స్ని కూడా మొత్తం శుభ్రంగా తీసేసుకున్నాం. జ్యూసర్లోకి జార్లోకి వేసుకుందాం. ఆరెంజెస్ రెండు ఆరెంజ్ వేసుకున్నాను. పప్పాయేమో సగానికి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. ఒక కాయలో సగం కొంచెం తక్కువగానే తీసుకున్నా. స్వీట్నెస్ కోసము 2 స్పూన్ షుగర్ని వేస్తున్నాను.
3 స్పూన్ షుగర్, వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్, గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా. దీంట్లో మేము ఆరెంజ్ వేసాం కాబట్టి వడగట్టుకోవాలి. ఓన్లీ పప్పాయ ఉంటే అవసరం లేదు వడగట్టడము. ఆరెంజ్ వేసాం కాబట్టి దీంట్లో పీసెస్ ఉంటాయి, అందుకని వడగట్టాలి. స్పూన్తో కొంచెం మిక్స్ చేస్తా వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాము. ఇవి మొత్తము ఆరెంజ్ పీసెస్, అందుకని వడగట్టుకోవాల్సి వచ్చింది. అన్నీ ఆరెంజ్ పీసెస్ ఇవి సైడ్కి పెట్టేసి జ్యూస్ రెడీ అయినది. మనం గ్లాసులలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా హెల్దీ కూడా, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పప్పాయ సన్నగా చాప్ చేశాను, చాప్ చేసి వేసుకుంటున్నాను. పప్పాయ ఆరెంజ్ మిక్స్డ్ జ్యూస్ రెడీ.